వచ్చేసింది. యద్భావం అందరికీ తెలిసిందే. మనం ఎంత ఇంటెన్షన్ ఉంటే అంత ఎనర్జీ మనం తీసుకుంటాం. ఎంత ఒక గురువు పట్ల ఎంత భక్తి ఉంటుందో, ఎంత గౌరవం ఉంటుందో ఆ గురువు మనకు అలా అందిస్తాడు. ఏముందిలే గురువు గారు లేరుగా, చూడట్లేదుగా అనుకుంటే ఏం లేదు. ఒక స్కూల్లోనంట చాలామంది ఇలా పిల్లలు ఉన్నారు. అరటిపళ్ళు ఇచ్చి తొందరగా తినమని చెప్పడానికి రే కళ్ళు మూసి తెరిచే లోపు ఎవరు చూడకుండా గబగబా తినేయండిరా అని చెప్పారంట మాస్టర్ గారు. అందరూ తిన్నారంట, ఒక పిల్లవాడు తినలేదంట. ఏంట్రా ఎందుకు తినలేదంటే, ఎవరు చూడకుండా తినమన్నారు కదండి, వీళ్ళందరూ కళ్ళు మూసుకున్నా పైన దేవుడు చూస్తున్నాడు కదా, ఆయన కళ్ళు మూయలేదు కదా అన్నాడంట. అంటే మనం ఏం చేసినా పక్కవాడికి తెలియకపోవచ్చు, వైఫ్కి తెలియకపోవచ్చు, తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, హస్బెండ్కి తెలియకపోవచ్చు, పిల్లలకు తెలియకపోవచ్చు. మనం ఏం చేసినా, ఏది మాట్లాడినా, ఏది ఆలోచించినా పైన లెక్క కడతారు. 18 తత్వాలు మనల్ని గమనిస్తూ ఉంటాయట. ఈ ర్యాలీ పేరు కోసం చేస్తుందా లక్ష్మీ మేడం, ఒక మార్క్ వేస్తారు. పరపతి కోసం చేస్తుందా, ఇంటెన్షన్తో చేస్తుందా, అందరూ మారాలని చేస్తుందా, ఏ ఉద్దేశం నాలో ఉందో వాళ్ళు పసిగడతారు. దాని ప్రకారంగా అక్కడ మార్కులు వస్తాయి మనకి, ఇక్కడ కాదండి. అర్థమైందా? అందుకే ఇంటెన్షన్తో వర్క్ చేయాలి, ఏ వర్క్ చేసినా. అర్థమైందా? అందుకని ఇంటెన్షన్తో వర్క్ చేద్దాం.